హాయ్ ఫ్రెండ్స్, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కట్టె పొంగలిని చూద్దామా. కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రేషన్ బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పు కావాలి. రేషన్ బియ్యం అయితే చక్కగా మెత్తగా ఉడుకుతాయి, కమ్మగా ఉంటాయి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పెసరపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, దీని ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. పెసరపప్పు వేయించుకున్న తర్వాత ఆ వేగిన పెసరపప్పులను ఒక గ్లాస్ బియ్యం పోసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో వేసి 2-3 సార్లు బాగా కడిగి 5 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఇంకో స్టవ్ మీద ఈ ఉడికే లోపల తాలింపు వేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, అలాగే జీడిపప్పు, ఉప్పు, అలాగే ఇంగువ వేసి కలిపి మెత్తగా ఉడికిన పొంగల్లో వేసి బాగా కలుపుకొని టేస్ట్ చేస్తే అద్దిరిపోయే, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే పొంగలి రెడీ అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.